ఫ్రెండ్స్, హైదరాబాద్ అలాగే గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఘోర ఓటమిని చవిచూస్తుంది. అయితే అసలు పరిస్థితి ఎలా అయిపోయిందంటే, అంతకు మునుపు వరకు కనుక మనం చూసినట్టయితే పాయింట్ల పట్టికను కనుక మనం గమనించినట్టయితే మొదటిగా పంజాబ్ ఉండేది, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్థానాల్లో బెంగళూరు జట్టు, థర్డ్ స్థానంలో హైదరాబాద్ జట్టు, ఫోర్త్ స్థానంలో ఆర్ఆర్ ఉండేది. ఓకే, ఫిఫ్త్, సిక్స్త్ స్థానాల్లో ఆల్మోస్ట్ అంటే స్టార్టింగ్ గురించి నేను చెప్పటం లేదు కానీ మధ్యలో మిడిల్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇప్పుడు కన్నా కొంచెం ముందు అంటే ఒక్కొక్క జట్టు 6, 7, 8 మ్యాచ్లు పూర్తి చేసుకుంటూ అనుకునే సమయానికి చెన్నై అలాగే గుజరాత్ జట్లు 5, 6, 7 ఈ 3 స్థానాల్లో ఉండేవి. కానీ అసలు ఇప్పుడు ఈ పంజాబ్ జట్టు కానీ, ఆర్ఆర్ కానీ అంటే రాజస్థాన్ కానీ, హైదరాబాద్ కానీ ఏదో గుజరాత్ జట్టుని మేము టాప్ పొజిషన్కి తీసుకెళ్ళాలి అన్నట్టుగానే వాళ్ళ వ్యవహార శైలి ఉంది. లేకపోతే పంజాబ్ టాప్ పొజిషన్లో ఉండాల్సిన పంజాబ్ వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. రాజస్థాన్ జట్టు వరుసగా 5 మ్యాచ్ల్లో ఓడిపోవడం. ఇక ఈరోజు హైదరాబాద్ జట్టు 86 పరుగులకి ఆల్అౌట్ అయిపోవడం. ఏంటి అసలు ఇదంతా కూడా గుజరాత్ జట్టు టాప్ పొజిషన్లోకి వెళ్ళాలని మరి డెస్టినీ రాసిందో లేకపోతే వాళ్ళ నిరంతర కృషి వల్ల అలా జరిగింది. కానీ ఏకంగా 82 పరుగుల తేడాతో గెలిచింది గుజరాత్ జట్టు. మామూలు విషయం కాదు. అయితే ఇక్కడ క్రికెట్ అభిమానులు ఏమంటున్నారంటే ఇదంతా కూడా గుజరాత్ జట్టు బాగా ఆడటం వల్లే, కానీ దీని వెనకాల ఉన్న అసలైన హీరో ఆశిష్ నెహ్రా హెడ్ కోచ్గా ఉన్నప్పుడు హార్దిక్ పాండ్యా లాంటి ఒక నిలకడలేని మనిషినే ఒక గొప్ప కెప్టెన్గా నిలబెట్టాడు. గుజరాత్ జట్టు స్టార్టింగే ఒక కప్పు కొట్టింది, తర్వాత కూడా ఫైనల్స్కి వెళ్ళింది. చెన్నై చేతిలో ఓడిపోయినప్పటికీ నువ్వా నేనా అన్నట్టుగా పోటీగా ఆడింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకనంటే మీరు ఒక్కసారి ఈ పాయింట్ల పట్టిక చూడండి. ఇది గుజరాత్ అలాగే హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగక మునుపున్న పాయింట్ల పట్టిక. ఇక్కడ గుజరాత్ జట్టు 3వ స్థానంలో ఉంది. కరెక్ట్గా ఈ డబుల్ హెడర్స్ మ్యాచ్ జరగక మునుపు గుజరాత్ జట్టు 5వ స్థానంలో ఉంది. 5వ స్థానం నుంచి 3 నుంచి ఇప్పుడు 1 టాప్ పొజిషన్. అసలు ఇంతకు మించిన లాంగ్ జంప్ నాకు తెలిసి ఏ జట్టు జరగల. ఎక్కడో 8th, 7th పొజిషన్స్లో ఉంది గుజరాత్ జట్టు. అసలు వరుసగా వెళ్తూనే ఉంది. అంటే దీనికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే పంజాబ్, బెంగళూరు, హైదరాబాద్, రాజస్థాన్ జట్లు స్టార్టింగ్ అంతా కూడా ఒక్క ఓటమి కూడా లేకుండా, ఒకటి మహా అయితే ఆ ఓటమితో వాళ్ళు టాప్ పొజిషన్లకు అధిరోహించారు. ఇప్పుడు ఏమైందంటే పంజాబ్ వరుసగా 4 ఓడిపోయింది. ఇలా ఓడిపోవటం కారణంగా బాగా నిలకడగా ఆడుతున్న గుజరాత్ జట్టు టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు గుజరాత్ జట్టు పరిస్థితి ఏంటి అంటే ఒక్కసారి టాప్ 4 లెక్కలు చూద్దాం. టాప్ 4లో రాజస్థాన్, చెన్నై ఈ 2 జట్లు చాలా గట్టిగా పోటీ పడుతున్నాయి. ఎందుకనంటే గుజరాత్కి 12 మ్యాచ్లు, హైదరాబాద్కి 12 మ్యాచ్లు అయిపోయాయి. ఇంకా ఈ 2 జట్లకి కేవలం 2 మ్యాచ్లు మాత్రమే వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అయితే హైదరాబాద్ జట్టు ఇంకొక మ్యాచ్ గెలిస్తే టాప్ 4లో ఫిక్స్ అయిపోతుంది. గుజరాత్ జట్టు నాకు తెలిసి ఇంకొక మ్యాచ్ గెలిచినా కూడా అసలు ప్లే ఆఫ్కి అధికారికంగా అడుగుపెట్టినట్టే. ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ బర్త్ కన్ఫర్మ్. ఇక బాగా కష్టపడాల్సింది ఎవరంటే చెన్నై, రాజస్థాన్. మరోవైపు బెంగళూరు జట్టు అలాగే హైదరాబాద్, పంజాబ్ జట్టు చాలా నిలకడగా ఆడాలి. ఒకవేళ ఆ ఆటలో ఏం మాత్రం ఓటమి పాలైనా కూడా రాజస్థాన్, చెన్నై జట్లు చాలా గట్టిగా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు అంటే బుధవారం నాడు కోల్కతా అలాగే బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో కనుక బెంగళూరు జట్టు ఓటమి పాలైందా ఇక దేవుడే కాపాడాలి. ఎందుకంటే కోల్కతా జట్టు ఎటు అవుట్ ఆఫ్ ది రేస్. ఇప్పుడు బెంగళూరు జట్టు కనుక వాళ్ళ స్థానం అంటే 2వ స్థానం నిలబెట్టుకోవాలంటే మ్యాచ్ గెలవాలి ఖచ్చితంగా. మ్యాచ్ గెలిస్తే రన్ రేట్ కారణంగా, రన్ రేట్ చూడండి మీరు, గుజరాత్ జట్టుకి 0.5 ఉంది ఎంత 16 పాయింట్లు ఉన్నా. కానీ బెంగళూరు జట్టుకి 1.1 ఉంది. టోటల్ టేబుల్లో రన్ రేట్ పరంగా టాపర్ ఏంటంటే బెంగళూరు జట్టే. సో బెంగళూరు జట్టు మ్యాచ్ గెలిస్తే టాప్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఓడింది అనుకున్నాం, ఓడిపోయినా సరే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు స్థానాన్ని అయితే కింద పడేసుకోదు. ఎందుకనంటే అంత భారీ తేడా అయితే రాదు. కానీ ఈ సమయంలో ఓడిపోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఇలాగైతే ఆట కొనసాగుతుంది. ఇక్కడి నుంచి పాయింట్స్ పట్టిక మరింత రసవత్తరంగా ఉంటుంది. సో మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.